జూన్ 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిథున రాశి నుంచి. దీనివల్ల యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. యమునా నది చాలా దివ్యమైనటువంటి నది. యమునా నది తీరంలోనే శ్రీకృష్ణ పరమాత్మ విహారం చేసి ఎంతో కాలం ఆయన యమునా తీరంలోనే ఉన్నారు. యమునా నది ప్రాంతంలోనే వారి యొక్క నివాసం అంతా కూడా జరిగింది. అటువంటి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి మరి మన పీఠం తరఫున కూడా అక్కడ పుష్కర కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. ఎవరైతే పుష్కరాల్ని ఎలా వినియోగించుకోవాలి అని అడిగితే, పుష్కర సమయంలో చేసేటటువంటి దాన ధర్మాలకి ఎంతో విశేషం చెప్పారు. అందులో ఇది అధిక మాసం వచ్చింది ఈసారి. అధిక మాసం అంటేనే అధికస్య అధికం ఫలం అని, మీరు ఏ పని చేసినా కూడా అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు. అందులో పుష్కర కాలం, పుష్కరాలు జరుగుతున్నప్పుడు నదీ తీరంలో చేసే దాన ధర్మాలు, విశేషంగా అన్నదాన కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించాం. కాబట్టి అన్నదానానికి సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి సంప్రదించండి. అక్కడ బృందావనం క్షేత్రంలో 12 రోజుల పాటు ప్రతిరోజు కూడా అక్కడ ఉండేటటువంటి సాధుపుంగవులందరికీ కూడా అన్న వితరణ చేస్తున్నాం. ఇక్కడి నుంచి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నప్రసాదాన్ని అందజేస్తున్నాం. ఇలా విశేషంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా పితృ కార్యక్రమాలు ఎవరైతే ఎవరి పేరు మీద మీరు పితృకార్యాలు చేయించదలుచుకున్నారో వాళ్ళ పేరు మీద బ్రాహ్మణుల్ని పెట్టి అక్కడ ప్రత్యేకంగా జరిపిస్తాం. ఒకవేళ మీరు ప్రత్యక్షంగా వచ్చి చేసుకుంటానన్నా సంతోషం, మేము అక్కడ దాకా రాలేకపోతున్నాము అంటే తప్పకుండా మీ పేరును అక్కడ చేయించి ఆ నదీ జలాలు, ఆ ప్రసాదాలు మీకు అందించడం జరుగుతుంది. కనుక ఇక్కడ యమునా నదికి వచ్చేటటువంటి పుష్కరాలను అన్నిటినీ కూడా మీరు తప్పకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మరి యమునా నది పుష్కరాలు జూన్ 2వ తారీఖు నుంచి ప్రారంభమై సుమారుగా 13వ తారీఖు వరకు 12 రోజుల పాటు ఈ పుష్కర కార్యక్రమాలు జరుగుతాయి. 12వ తారీఖుతో పూర్తవుతుంది. కాబట్టి మీరందరూ కూడా పితృకార్యాలు చేయించాలి అనుకునేవాళ్ళు, మన పెద్దల పేర్ల మీద అన్నదానాలు చేయించాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ నెంబర్ని సంప్రదించండి. జయ జయ శంకర, హర హర శంకర.